అందరికీ వెల్కమ్ టు డే 3 ఆఫ్ 25 డేస్ హార్ట్ ఛాలెంజ్. ఇంకా ఈరోజు కొంచెం లేట్ అయింది. ఇంకా మార్నింగ్ ఫస్ట్ టైం నేను ఈరోజు వామ్ వాటర్ అండ్ గీ కలిపి తాగిన. దాంతో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అని అంటున్నారు అనేసి సరే స్టార్ట్ చేద్దామని, ఇవాళ నుంచి స్టార్ట్ చేద్దామని. సో వామ్ వాటర్ అండ్ గీ కలుపుకొని తాగేసి ఇంకా వంట పని స్టార్ట్ చేసిన. త్రిష్కకి ఈరోజు కూడా బాక్స్ పెట్టాలి, రైస్ పెట్టమని అన్నది. సో క్యారెట్ రైస్ పెట్టమని అంది కాబట్టి ఇక రైస్ కర్రీ అదంతా చేయాలి కదా. సో ఫస్ట్ ఇంకా వంట చేసి త్రిష్క అంతా డ్రాప్ చేసి వచ్చినాక దెన్ వర్కౌట్ చేద్దాం అనేసి అనుకున్నా. సో అందుకే ఇక వంట పనికి వచ్చేసిన అనమాట. ఇక్కడ ఇటు వంట చేస్తూ త్రిష్కని లేపుతున్నా. త్రిష్కని లేపి ఇంకా రెడీ చేపించేసి స్నానం చేపించేసి రెడీ చేపించిన అనమాట. చూడండి ఇంకా దిగు, టర్న్ దిస్ సైడ్. ఎందుకు రెడీ అయినా ఇవాళ? ఏం పండుగ? బోనాల పండుగ చేసుకో, అందుకే రెడీ అయినా. బాగున్నావు క్యూట్గా. పూలు కూడా పెట్టుకున్నావా? ఫస్ట్ టైం కదా, సూపర్. పోదామా స్కూల్కి? ఓకే పోదాం. ఓకే ఓకే, హాయ్ చెప్పు ఫ్రెండ్స్. సో విన్నర్ కదా, వాళ్ళ స్కూల్లో బోనాలు సెలబ్రేషన్స్ అంటే అందుకే ఇంకా రెడీ అయిపోయి వెళ్తుందనమాట. సో ఎవ్రీ ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తుంటారు వాళ్ళ స్కూల్లో. ఇంకా డ్రాప్ చేసి వచ్చినాక ఇంకా వర్కౌట్ స్టార్ట్ చేసిన. ఫస్ట్ కాసేపు మెడిటేషన్ లాగా చేసి దెన్ కపాలభాతి చేసిన. కపాలభాతి 1 to 2 minutes అట్లా 1 minute చేసి మళ్ళీ ఆగి మళ్ళీ 1 minute అట్లా 2 minutes కపాలభాతి చేసిన అనమాట. కపాలభాతి చేసినాక దెన్ నెక్స్ట్ ఈరోజు 10 sets ఆఫ్ సూర్య నమస్కారాలు చేసిన. అంటే ఈచ్ లెగ్ కలిపి 1 set అనమాట. అట్లా నేను 10 sets చేస్తున్నాను. ఆ 10 sets పెడితే వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి నేను ఒక సెట్ మందమే వీడియో తీసి అది మీకు చూపిస్తున్నా. సో నేను చేయడం అయితే 10 sets చేస్తున్నాను అనమాట డైలీ. దెన్ ఈరోజు ఫుల్ బాడీ వర్కౌట్స్. అందులో ఫస్ట్ వన్ జంపింగ్ జాక్స్. జంపింగ్ చేయలేని వాళ్ళు ఇట్లా ఓవర్ హెడ్ జాక్స్ లాగా ఇట్లా చేసేయచ్చు అన్నట్టు. నేను జంపింగ్ ఇంకా ప్రిఫర్ చేయట్లేదు. సో ఇది 15 repetitions 3 sets. ఆ తర్వాత నీ ట్యాప్స్. హ్యాండ్స్ ఇట్లా ఫోల్డ్ చేసి నీని ఎల్బోని ఇట్లా టచ్ చేస్తూ ఉండాలన్నమాట. అంటే నీని మన ఎల్బోకి ట్యాప్ చేస్తూ ఉండాలి. సో ఇది 15 repetitions 3 sets. నెక్స్ట్ ఏమో రేజ్ అప్. ఇట్లా స్కిప్పింగ్ చేసే బదులు ఇట్లా కిందికి వంగి మళ్ళీ రేజ్ అప్ లాగా చేయాలి. ఇది 15 repetitions 3 sets. దెన్ ఆల్టర్నేట్ లెగ్ టచ్, ఆల్టర్నేట్ హ్యాండ్, ఆల్టర్నేట్ లెగ్. ఇవి కూడా 15 repetitions 3 sets. అయితే ఇవన్నీ నేను కంప్లీట్గా ఒక సెట్ చేస్తున్నా. అంటే అన్నీ కలిపి ఒక్కొక్క 15 అట్లా ఒక కంప్లీట్ సెట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకొక అట్లా అనమాట. మొత్తం 3 sets చేస్తున్నా. నెక్స్ట్ ఆ తర్వాత స్క్వాట్స్ కూడా 15 repetitions 3 sets. దెన్ ఈ స్క్వాట్స్ అయినాక హై నీస్ మన నీస్ని హ్యాండ్స్కి ట్యాప్ చేస్తూ ఉండాలి. అంటే మన హ్యాండ్స్ కిందికి అనకుండా నీస్ని పై వరకు తీసుకురావాలి. సో ఇవి 15 repetitions 3 sets. నెక్స్ట్ నాకు అస్సలు ఇష్టం లేనిది, నాకు కష్టమైంది అంటే లంజెస్. ఐ హేట్ దిస్ లంజెస్. బట్ ఇంకా థై ఫ్యాట్ అదంతా తగ్గాలంటే లంజెస్ ఖచ్చితంగా చేయాలి కదా. సో అట్లా లెఫ్ట్ లెగ్ 15, రైట్ లెగ్ 15 అట్లా ఇట్లా పల్స్ ఇస్తూ ప్రెస్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఇది 15 repetitions లంజెస్. ఆ తర్వాత బట్ కిక్స్. ఇంకా హ్యాండ్స్ పెడుతూ మన బట్ మీద ఆల్టర్నేట్ లెగ్స్తో ఇట్లా కిక్ చేస్తూ ఉండాలన్నమాట. ఇది కూడా 15 repetitions 3 sets. దెన్ ఆ తర్వాత స్ప్రింట్ హాప్. ఇది కొంచెం కష్టమే, అంటే కొంచెం జంపింగ్ కదా. సో 10 చేయగలిగిన. సో ఆల్టర్నేట్గా ఇట్లా జంప్ చేస్తూ కిందికి మన హ్యాండ్స్తోని నేలను టచ్ చేస్తూ చేయాలన్నమాట. ఇవి 10 చేసిన 3 sets. దెన్ ఆ తర్వాత ట్విస్ట్, బాడీ ట్విస్ట్. సో ఇది ఒక 30 count లాగా పెట్టుకొని అటు ఇటు కలిపి 1 set అట్లా ఇట్లా ఒక కంప్లీట్ ట్విస్ట్ 1 set అట్లా 30 count అట్లా చేసిన అనమాట. సో ఇవన్నీ ఎక్సర్సైజెస్ ఒక్కొక్క సెట్ ఒకసారి చేస్తా. దెన్ నెక్స్ట్ మళ్ళీ సెకండ్ సెట్, తర్వాత థర్డ్ సెట్ అంటే 3 sets కంటిన్యూ చేస్తాను అనమాట. దెన్ ఎక్సర్సైజ్ చేసినాక స్ట్రెచెస్ అనేది ఖచ్చితంగా చేయాలి. మన బాడీ అంతా పట్టేసినట్టు ఉంటుంది కదా, బాడీని అంతా ఫ్రీ చేయడానికి, మజిల్స్ అంతా ఫ్లెక్సిబుల్ పట్టేసినట్టు అయిపోతుంది కాబట్టి మజిల్స్ని అంతా ఫ్రీ చేయడానికి వర్కౌట్స్ చేసినాక స్ట్రెచెస్ కంపల్సరీ చేయాలన్నమాట. సో ఇది వాటి ఫుల్ బాడీ వర్కౌట్స్. సో నేను డైలీ ఒకటే కాకుండా ఒకరోజు ఫుల్ బాడీ, ఒకరోజు లోవర్ బాడీ, ఒకరోజు అప్పర్ బాడీ, ఒకరోజు ఆర్మ్స్ అట్లా డివైడ్ చేసుకుంటూ మొత్తానికి వీక్లో అంత బాడీ అంతా కవర్ అయ్యేటట్టు చూసుకుంటున్నాను అనమాట. సో అందుకే డైలీ ఒక డిఫరెంట్ సెట్ ఆఫ్ ఎక్సర్సైజెస్ మీతో షేర్ చేస్తుంటాను అనమాట. సో ఈరోజు
1 hour కంటే ఎక్కువనే పట్టింది. సో మొత్తానికి డే 3 ఆఫ్ వర్కౌట్ డన్. సో ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా శుక్రవారం కదా, ఇంకా దేవుడికి దీపం పెడుతున్నాను అనమాట. సో ఇంకా హెడ్ బాత్ కూడా చేసినట్టు. ఈ ఎక్సర్సైజ్ చేసినప్పటి నుంచి హెయిర్ పట్టిన మామూలుగానే స్వెట్ ఎక్కువ, ఇంకా హెయిర్ అంతా స్వెట్ అయిపోయి అంత మురికి అయిపోతుంది కదా. సో ఇంకా హెడ్ బాత్ చేసి దేవుడికి దీపం పెట్టేసుకొని నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్. సో బ్రేక్ఫాస్ట్కి ఈరోజు ఒక కొత్త రెసిపీ ట్రై చేస్తున్నా. ఓట్స్ స్మూతీ అనేసి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. యూట్యూబ్లో కొన్ని రెసిపీస్ చూసి ఇంకా నా వేరియేషన్లో చేస్తున్నాను అనమాట. ఓట్స్ని స్లైట్గా రోస్ట్ చేసి అది మిక్సీ జార్లో తీసుకొని అందులో సీడ్లెస్ డేట్స్ ఉంటాయి కదా, ఒక 4 డేట్స్ యాడ్ చేసిన. నెక్స్ట్ పంకిన్ సీడ్స్, ఆ తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ యాడ్ చేసి అండ్ నేను నైట్ నానబెట్టుకున్న వాల్నట్స్ అండ్ బాదం కూడా యాడ్ చేసి ఫస్ట్ గ్రైండ్ చేసిన. అంటే పలుకు ఉంటుంది కదా, సో ఒకసారి గ్రైండ్ చేసి తర్వాత దెన్ ఇప్పుడు నేను మిల్క్ యాడ్ చేస్తున్నాను అనమాట. మిల్క్ నేను నార్మల్ మిల్కే, స్కిమ్డ్ మిల్క్ అట్లా ఇంకేం తీసుకోవట్లేదు, నార్మల్గా రెగ్యులర్ మిల్కే. సో ఒక హాఫ్ గ్లాస్ అట్లా మిల్క్ యాడ్ చేసి దాన్ని ఇప్పుడు చియా సీడ్స్ యాడ్ చేసి గ్రైండ్ చేసిన అనమాట. ఎట్లా ఉంటుందో ఏమో అనుకున్నా, కొంచెం చప్పగా అయింది. అంటే ఇంకా డేట్స్ పట్టొచ్చు అనుకుంటా, కొంచెం చప్పగా అయింది కానీ బాగుంది, ట్రై చేయొచ్చు. ఇంకేదైనా ఫ్రూట్, బనానా, యాపిల్ అట్లా ఉంటే ఫ్రూట్ కూడా యాడ్ చేసుకుని ఇంకా సూపర్. సో దిస్ ఇస్ మై బ్రేక్ఫాస్ట్ ఫర్ టుడే. కార్న్ సలాడ్. కార్న్లో ఏం లేదు, జస్ట్ కార్న్ బాయిల్ చేసిన. పొద్దున త్రిష్కకి స్నాక్స్ బాక్స్లో పెడుతుంటే కొన్ని ఎక్కువ బాయిల్ చేసి పెట్టినా అనమాట. సో అందులో ఒక ఆనియన్ చాప్ చేసుకున్నా, కొంచెం పెప్పర్ పౌడర్, కొంచెం జీరా పౌడర్, కొంచెం సాల్ట్ అంతే. అండ్ ఇది ఓట్స్ స్మూతీ. ఆల్రెడీ రెసిపీ చూసారు కదా మీరు. సో ట్రై చేద్దాం ఎట్లుందో, ట్రై చేద్దాం. నాట్ బ్యాడ్. ఏదైనా ఫ్రూట్ ఉంటే ఇంకా కొంచెం స్వీట్నెస్ వస్తుంది కదా, స్వీట్నెస్ కొంచెం తక్కువ ఉంది, కొంచెం గొప్పగా అనిపిస్తుంది, బట్ బాగుంది, ట్రై చేయొచ్చు. ఇంకా బనానా, యాపిల్ అట్లాంటివి ఏమైనా ఉంటే ఇంకా మంచిగా చిక్కగా ఇంకా బాగుంటుంది, ట్రై చేయండి, బాగుంది. మీరు కూడా 4 డేట్స్ ఏమో వేసినా, అయినా కొంచెం చప్పగానే ఉంది కానీ బట్ మేనేజబుల్. మరీ తాగలేనంత అయితే ఏం లేదు, బాగుంది, ట్రై చేయండి. అది బ్రేక్ఫాస్ట్. ఇంకా లంచ్కి క్యారెట్ రైస్ చేసి ఉండే అదే తిన్నా. అండ్ నేను చికెన్ ఉంటే దాంతో లంచ్ ఫినిష్ చేసేసిన. దాని నైట్ కోసం టమాటో బాత్ చేసుకున్నా. చాలా రోజులైంది, సో తినాలనిపించింది. ఇంకా వెదర్ కూడా చాలా చల్లగా ఉంది కదా, సో మంచిగా వేడివేడిగా టమాటో బాత్ చేసుకొని ఐబిడి చూస్తూ తింటున్నాను అనమాట. సో ఇందులో క్యారెట్స్, క్యాప్సికమ్, టమాటో, క్యాషూ, ఆనియన్, కొరియాండర్ లీవ్స్, చిల్లీ ఇవన్నీ వేసి తింటున్నాను అనమాట. చాలా బాగుంది, మంచిగా అనిపించింది. సో ఎంజాయ్ చేస్తూ తింటున్నాను అనమాట. త్రిషిక పడుకుంది. అరౌండ్ 6:30 to 7 మధ్యలో నా డిన్నర్ కంప్లీట్ అయిపోతుంది. సో అట్లా టీవీ చూస్తూ తింటున్నాను అనమాట. మంచిగా అనిపించింది, చాలా రోజులైంది కదా. సో ఇంకా ఇది నా డిన్నర్. సో దీని తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి ఇంకా డిన్నర్ అయినాక ఆఫ్టర్ 2 hours వాకింగ్ చేస్తున్నాను అనమాట. వాకింగ్ చేసే ముందు ఇంకా కిచెన్ పని అంతా, గిన్నెలు అంతా క్లీన్ చేసేసుకొని నెక్స్ట్ లాస్ట్ అంటే ఇది వాకింగ్ చేసి 45 minutes దాంతో డే చేయడమే. సో ఇట్లా బయటకు పోయే స్కోప్ లేదు, సో ఇంట్లోనే 45 minutes సాంగ్స్ పెట్టుకొని లేకపోతే ఫోన్ మాట్లాడుకుని ఏదో ఒక రకంగా మొత్తానికి అయితే ఇవాళ వాకింగ్ కంప్లీట్ చేసినాను అనమాట. 45 minutes వాక్ డన్. సో ఇవాళకి డే 3 ఫినిష్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. సో ఇంకా పడుకోవడమే. ఏం చేద్దాం, బయట కూర్చుందాము. ఎందుకు? చల్ల గాలి వస్తుందా? కాసేపు కూర్చుందామా? కాసేపు కూర్చొని లోపలికి వెళ్దాం. ఓకే బాయ్ ఫ్రెండ్స్, కాసేపు బయట కూర్చుంటాం మేము. ఇంకా బయట చల్లగా గాలి వస్తుంది, వర్షం కూడా ఏం లేదు కదా అనేసి ఇంకా వాకింగ్ చేసినాక బయట కూర్చున్నాం ఇద్దరం, చైర్ వేసుకొని బాల్కనీలో. సో అట్లా కొంచెం టైంపాస్, చల్లగా గాలి వస్తుంటే చూస్తూ కూర్చొని ఏవేవో ముచ్చట్లు చెప్తుంటే వినుకుంటూ కూర్చున్నాం అనమాట. సో ఇట్లా డే ఎండ్ అనేది చేసినాం అనమాట. సో ఎంతమంది ఫాలో అవుతున్నారు, సో ఎంతమంది నా వీడియో యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటే మాత్రం ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇంకెవరికైనా యూస్ఫుల్ అవుతుంది అంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే. సో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. లేదని కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. నా షాడో నాకే వస్తుంది. సో డే 3 డన్.